ఫేక్ యాప్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అనంతపురం సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 5 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి మధ్య నుంచి 41 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఈ క్రైమ్ కు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు కంబోడియాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్లోని రాయదుర్గంకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ట్రేడింగ్ లో భారీగా లాభాలంటూ 1,70,00,000 కుచ్చు టోపీ పెట్టింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా పోలీసులు భారీ సైబర్ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. కాంబోడియా దేశ వేదికగా జరిగే ఒక సైబర్ నేరాన్ని సుమారుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మోసం చేసి నమ్మించి సుమారు 1,73,00,000 పెట్టుబడి పెట్టించి ఆయన మోసం చేశారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు. సార్, మొత్తం ఈ కాంబోడియా వేదిక జరిగే ఎలా జరిగింది మోసం అంతా? దీంట్లో ఒక రాయదుర్గంకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్మోస్ట్ 1.7 crores ఆయన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ట్రేడింగ్ పర్పస్ కోసం. సో దాంట్లో అతనికి ఫర్దర్గా విత్డ్రాల్ ఆప్షన్ లేనప్పుడు ఆయన దాన్ని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. సో మా ఇన్వెస్టిగేషన్లో ఒక ఫ్యూ అకౌంట్స్ మనకు లోకల్ ఆంధ్రప్రదేశ్వి, తర్వాత హైదరాబాద్ అండ్ జైపూర్ అండ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ బేస్డ్ అకౌంట్స్ అన్నీ కూడా మాకు దొరికాయి. సో దాంట్లో సోఫార్ మనం 5 మంది ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 41 lakhs అమౌంట్ అండ్ సెల్ ఫోన్స్ అండ్ ATM కార్డ్స్ అండ్ సిమ్ కార్డ్స్, రూటర్స్ ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మొత్తం చదువుకున్నారు సార్? వీళ్ళు చదువుకున్నారా లేదంటే ఏమన్నా వేరే పని చేసేవాళ్ళు? దీంట్లో ఒకరు మాత్రమే MBA చేసి ఉన్నారు, మిగతా అందరూ కూడా అంత పెద్ద ఎడ్యుకేషన్ లేని వాళ్ళే. అయితే ఈ మెయిన్ ఆపరేటర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అకౌంట్ సప్లై చేసి మధ్యలో చైన్లో ఉన్న వాళ్ళే. సో ఇంకా మెయిన్ ఆపరేటర్స్ని మేము అరెస్ట్ చేయాల్సి ఉంది, పెండింగ్ ఉంది. అంటే కాంబోడియా దేశ వేదికగా జరిగే ఒక సైబర్ క్రైమ్ ఇది. ఆ కింగ్ పిన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కింగ్ పిన్లే మెయిన్ కీలక పాత్రలు కాబట్టి వారిని పిలుచుకొచ్చి మన దేశానికి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది. విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్. అంటే ఈ సైబర్ నేరాల్లో ఎక్కువగా కూడా చదువుకున్న వారే కూడా బలవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు APK ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం, PM కిసాన్ అని రకరకాల యాప్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు డౌన్లోడ్ చేసి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతుంటారు. వీటిపై అవగాహన పెంచే కార్యక్రమాలు ఏమని? మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఒక 2 months ముందు మేము ఆల్రెడీ ఒక సైబర్ సేఫ్టీ సంబంధించి ఒక మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం కంటిన్యూ చేస్తాము. సో దీంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇగ్నోరెన్స్ వల్ల జరుగుతాయి. సో ఇవన్నీ కూడా చాలా వరకు మాకు అతి ఆశ, దురాశ వల్ల ఎక్కువ డబ్బు ఒకేసారి సంపాదించాలి అనే మోటివ్తో వెళ్ళిన కేసెస్లో ఇట్లాంటివి మనం చూస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈ సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్ట్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే అవేర్నెస్? ఎవరు కూడా పోలీస్ మీకు వీడియో కాల్ ద్వారా లేదంటే కాల్ ద్వారా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవరు. అండ్ మీకు వీడియో కాల్లో అయితే అసలు యూనిఫామ్ వేసుకొని మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితి ఉండదు. సో మనకు చాలా వరకు కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. ఇట్లాంటి ఇన్సిడెన్సెస్లో ఏదైనా కాల్ వచ్చింది, మీ అబ్బాయికి వచ్చింది లేదా మీ అమ్మాయికి అరెస్ట్ చేస్తున్నాము లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తున్నామని వచ్చినప్పుడు సింపుల్ వాళ్ళకి ఒక కాల్ చేసి చూసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే ఇష్యూ క్లియర్ అయిపోతుంది. చూస్తున్నాం సైబర్ నేరాలు ఎక్కడ కూడా ఎవరు భయపడద్దు, డిజిటల్ అరెస్ట్ కానీ ఇట్లా అటువంటివి ఏమీ ఉండవు. కానీ ముఖ్యంగా APK ఫైల్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దంటూ కూడా, ముఖ్యంగా సైబర్ నేరాలు జరిగిన వెంటనే రిపోర్ట్ చేస్తే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందంటూ కూడా అనంతపురం జిల్లా ఎస్పీ చెప్తున్నారు. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ.